మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ? మాగనూరు బడిలో మళ్ళీ 28 మంది పిల్లలకు అస్వస్థత. మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు, కడుపు నొప్పి, ఆసుపత్రులకు విద్యార్థులు. వారంలోపే 3వ ఫుడ్ పాయిజన్ ఘటన. ఆందోళనలో తల్లిదండ్రులు. భోజనంలో తేడా లేదు, బేకరీలోని పదార్థాలు తినడం వల్లే కలెక్టర్ సిక్తా పడ్డాయకంటూ చూస్తా ఉన్నాం. సో హాస్టల్లో మిథ్యగా మారిన ఆహార భద్రత, నాసి రకం పదార్థాలు, పాడైన కూరగాయలు, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు, ఫుడ్ సేఫ్టీపై దృష్టి సారించని అధికారులు, కనీస తనిఖీలు చేయని వార్డెన్లు, ప్రిన్సిపాల్, తరచూ కలుషిత ఘటనలు, విద్యార్థుల ప్రాణాల మీదకి వస్తున్న పట్టణ యంత్రాంగం అంటూ చూస్తాను. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే విద్యాశాఖ మీ యొక్క పరిధిలోనే ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరేమో గురుకులాల్లో ఏదైతే మెస్ ఛార్జీలకు సంబంధించినటువంటి అమౌంట్ పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది? క్వాలిటీ సంబంధించిన పదార్థాలు వాడక, కుళ్ళిపోయిన అన్ని పాడైపోయినటువంటి పదార్థాలతోటి అన్నం వండడం వల్ల కానీ, కూరలు వండడం వల్ల కానీ ఈరోజు వాళ్ళ పిల్లలకు విషాహారం తినడం వల్ల ఈరోజు వాళ్ళు హాస్పిటల్ పాలవుతూ చచ్చిపోతూ ఉన్నారు. దీనికోసమే ఒక ఫాస్ట్ ట్రాక్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది జరిగితే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఏపీలో ఫుడ్ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనే అక్కడ ఇమీడియట్గా ఏ స్కూల్ వెళ్తున్నారో అర్థం కాదు, అక్కడికి వెళ్ళి సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. సో ఇమీడియట్గా దీనిపైన కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ విషయంలో కనుక ఒక ప్రత్యేక కమిటీ వేసి వాళ్ళు కనుక తిరిగితే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉండవనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం అంటేనే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆడెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ బడిలో ఆహారం విద్యార్థులు మళ్ళీ అస్వస్థత పాల్చేసింది. ఫలితంగా విద్యార్థుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 20న మర్నాడు మధ్యాహ్న భోజనం చేసి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థత గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సో ఇది ఈ మధ్యలో ఇది నాకు తెలిసి 10వ ఘటన 11వ ఘటన. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఒకసారి వాళ్ళే వివరణ ఇవ్వాల్సినట్టు అవసరం ఉందనేది నా యొక్క అభిప్రాయం. దయచేసి దీనిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.